ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న ప్రియులైన సహోదరులు సహోదరులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని సన్నిధానములో చేరుకొని ప్రభువుని ఆరాధించుటకు దేవుడు మనకు గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను ఏం కోరుకుంటున్నాడు అని ప్రార్థన చేస్తూ కనిపెట్టి ఉండగా దేవుడు ఒక్క మాటే నా మనసులోనికి దేవుడు తెచ్చాడు. అదేమిటంటే, నాకు లోబడండి చాలు, ఇంకేం వద్దన్నాడు. మీరు ఏం చేసినా, ఏం ప్రవర్తించినా, ఎలా చేసినా లోబడండి అన్నాడు. సో లోబడడం అనేటువంటిది చాలా అద్భుతమైన అంశం. దేవునికి లోబడ్డం. మనం అనేక పర్యాయాలు దేనికో లోబడిపోతుంటాం. ఒకడెవడు ఆహారానికి లోబడ్డాడు, ఒకడు స్త్రీకి లోబడ్డాడు, ఒకరు పురుషుడికి లోబడ్డారు, ధనానికి లోబడ్డారు, లోకాశల వైపు లోబడ్డారు. ఇదంతా కలిసి కూడా శరీరానికి సంబంధించిందే. ఆత్మకు సంబంధించిన విషయాలలో మనము దేవునికి లోబడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ మాట మీద అసలు దేవుడు ఒక గ్రంథమే వ్రాయించాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ద్వితీయోపదేశకాండ గ్రంథం కానీ మనం జాగ్రత్తగా ప్రారంభం నుండి చివరి వరకు చదివితే ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, ముఖ్యమైన వర్డ్, కీ వర్డ్ ఆఫ్ దిస్ బుక్ ఒబీడియన్స్. లోబడుట అనేటువంటి మాటే ఈ గ్రంథములో ఉన్నటువంటి ముఖ్యమైన వర్సెస్. అది మనం 5వ అధ్యాయం 29వ వచనంలో, 10వ అధ్యాయం 12, 13 వచనాలలో, 11వ అధ్యాయం 26, 28 వచనాలలో, 28వ అధ్యాయం 1వ వచనంలో, ఈ రెఫరెన్స్లన్నిటిలో విధేయత అనేటువంటి పదం మనకు కనబడుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన థీమ్ ఏమిటి అంటే, ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ది ట్రూ మోటివ్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతకు నిజమైనటువంటి పరిభాష, నిజమైన భావం, నిజమైన ఉద్దేశం. చాలామంది ఊరకు నటిస్తారు విధేయతకు ఉన్నట్టు సార్ అంట. చాలామంది దేవునికి విధేయతగా ఉన్నట్టు నటిస్తారు. మనం మనుషులమైతే బయట రూపమే చూస్తాం, కానీ దేవుడైతే అంతరంగాన్ని చూస్తాడు, ఆంతర్యాన్ని చూస్తాడు. ఎవరెవరు మనం విధేయులుగా ఉన్నామో, ఎవరు అవిధేయులుగా ఉన్నారో దేవునికి బాహాటంగా తెలుసు. ప్రభువా మేము విధేయులు నాయన అని నువ్వు చెప్పాల్సిన పనిలే, ఆయనకు సూటిగా తెలుసు. విధేయతను గురించి 4 మాటలు దైవ గ్రంథంలో మనం చదువుకొని, విధేయతగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క 4 మనుషులను ఉదాహరణగా చూసి, అవిధేయతగా ఉంటే కలిగే నష్టం ఏమిటో చూసుకొని, అవిధేయులైన మనుషులను గురించి 2, 3 చూసుకొని త్వరగా 1:30 లోపల ముగించాలి. సో ఒబీడియన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల జీవితాలలో విధేయత కలిగి ఉండుట అనేది చాలా ప్రధానమైనటువంటి మాట. మనము సువార్తకు విధేయత చూపించాము, అందుకే నమ్ముకున్నాం. మనము దేవునికి విధేయులుగా ఉన్నాం, అందుకే ప్రార్థన చేసేటప్పుడు తల వంచుతాం. తల వంచడం దేనికి గుర్తు?
విధేయతకు గుర్తు. ఊరక సింపుల్గా తల వంచుతాం. మోకరిస్తే, సాష్టాంగ పడితే అది ఇంకా ఎంతో విధేయత అన్నమాట. సో bow down our heads is the symbol of obedience. పైకి మాత్రమే కాదు, లోపల మనం దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. సండే స్కూల్ వారికి సంబంధించి లేక పుట్టినరోజులకు సంబంధించి వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఒక మాట చెబుతుంటా ఎప్పుడు. అదేమిటంటే, ఒక తల్లి తన కుమారుణ్ణి బాబు కూర్చోరా అంది. వాడు కూర్చోకుండా గట్టిగా నిలబడ్డాడు. నిలబడితే వాళ్ళ మరే చెప్పిన మాట విను, లోబడు, కూర్చో అంది. వాడు ఇట్ట అన్నాడు, తల అడ్డం కూపాడు. అంటే నా మాటకి వీడు అడ్డం తిరుగుతాడా అని తల్లి కోపం తెచ్చుకొని 2 చేతులు భుజాల మీద వేసి కిందకి అణిచి కూర్చోబెట్టింది. కూర్చున్నాడా లేదా? ఇప్పుడు కూర్చున్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా వాళ్ళ అమ్మనే? నేను పైకెట్టు కూర్చొని ఉన్నాను కానీ లోపల నిలబడే ఉన్నా అన్నాడు వాడు. చూసారా? పైకెట్టున్నాడంట, కూర్చొనే ఉన్నాను కానీ లోపల నిలబడే ఉన్నా. నా మనస్సును నీవు వంచలేకపోయావు, నా శరీరాన్ని ఉంచావు. ఓకే, బట్ ఐ యామ్ ఇన్సైడ్ స్టాండింగ్. నేను లోపల నిలబడి ఇది దేవుడు చూసేది. నువ్వు లోపల విధేయతగా ఉన్నావా, మరొక బాహ్యంగా విధేయతగా ఉన్నావా, అది దేవుడు గమనిస్తాడు. అందుచేత దేవుని గ్రంథములో నుంచి కొన్ని మాటలు, విధేయతను గురించిన మాటలు మనం చదువుదాము. ద్వితీయోపదేశకాండ గ్రంథములోనే 26వ అధ్యాయం వచనము 16. ద్వితీయోపదేశకాండ గ్రంథం 26వ అధ్యాయం వచనము 16. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. మనం అందరం మళ్ళీ ఒకసారి ఇదే వచనాన్ని అందరం చదువుదాం. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. హృదయముతో, ఆత్మతో, బాహ్యమైన మాట చెప్పల. దేంతో? హృదయంతో, ఆత్మతో, పూర్ణమైన రీతిలో నీవు అనుసరించాలా, నడుచుకోవాలా. కారణం ఏమిటంటే, ఇది దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఏమిటది? ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞ. విధేయత చూపించాలి. ఆజ్ఞ అతిక్రమం పాపమని మనందరికీ తెలుసు. సో దేవుని యొక్క ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధులను మనం విధేయతగా అనుసరించకపోతే, పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో అనుసరించకపోతే, లోబడకపోతే ఏం చేసినట్టు చెప్పండి? ఏం చేసినట్టు? పాపం, అవిధేయత. దేవుని మాటకు, ఆజ్ఞకు అవిధేయులు కావడం. పూర్ణ హృదయంతో 32వ అధ్యాయం 46వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 32వ వచనం, 32వ అధ్యాయం 46వ వచనం. మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకోండి. మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపించండి. నేను మీకు చెప్పిన ఈ మాటలు మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ సంతతికి తెలియజేయండి. అవి తెలియజేయడం ద్వారా వారు దీవించబడతారు.
ఈ మాటలు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో కదా ఈ వాక్యములన్నిటినీ మనస్సులో పెట్టుకొని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. ఆదికాండ గ్రంథం మొదలుకొని ద్వితీయోపదేశకాండ గ్రంథం వరకు ఉన్నటువంటి 5 గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథము అని చెప్తారు. అది ఇశ్రాయేలుకి ఇచ్చిన విధులు, కట్టడలు, అన్ని విషయాలు చెప్పాడు. అన్ని విషయాలంటే ఏమేమి విషయాలబ్బా? అన్ని విషయాలంటే ఇళ్ళు, పెళ్ళిళ్ళు, పిల్లలు, వివాహాలు, భోజనము, నిద్ర, నడుచుట, ప్రయాణాలు, ఎన్ని వరుస పెట్టి చెప్పాలిక. ఎన్ని చెప్పినా అన్నిటిని గురించిన వివరాలు ధర్మశాస్త్రంలో చెప్పాడు. మిగిలిన గ్రంథమంతటిలో కూడా వాటికి సంబంధించిన ప్రవచనాలు, నెరవేర్పులు, క్రొత్త నిబంధనలు దేవుని పిల్లలు అనుసరించవలసిన విధానాలు పత్రికల్లో చెప్పాడు. రోమా పత్రిక మొదలుకొని యోధా పత్రిక వరకు నేటి విశ్వాసులు అనుసరించవలసిన విధానాలు. ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండ గ్రంథం వరకు ఇశ్రాయేలీలు ఆ దినాల్లో అనుసరించిన సంగతులు, అనుసరించండి వారికి బోధించిన కట్టడలవి నేటి దినాలలో ఉన్న సంఘానికి దేవుడు అందించిన ధర్మశాస్త్రం లాంటి పత్రికలు మనకి ఇవ్వబడ్డాయి. రోమా పత్రిక మొదలుకొని యోధా పత్రిక వరకు పత్రికలన్నీ ఎన్ని? పౌలు వ్రాసినవి 14 పత్రికలు, ఇతరులు వ్రాసినవి 7 పత్రికలు. మొత్తం ఎన్ని? 21 పత్రికలు ఉన్నాయి. పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రంగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పుస్తకాలు ఎన్ని? 5 పుస్తకాలు. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, తర్వాత సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 గ్రంథాలలో 5 ప్రామినెంట్ టాపిక్స్ ఇచ్చాడు. ఆదికాండ గ్రంథంలో మానవుని పతనం, మానవుని పాపం, దేవునికి దూరం అవడం, బానిసలుగా మారిపోవడం అనేటువంటి సంగతిని గురించి ఆదికాండ గ్రంథంలో ఒక హెడ్డింగే మానవుని పతనం ఇచ్చాడు. రెండవ గ్రంథమైన నిర్గమాకాండ గ్రంథంలో మానవుని విడుదల, రిడెంప్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మానవునికి విడుదల అనే అంశాన్ని ఇచ్చాడు. అలాగే లేవియాకాండ గ్రంథంలో దేవునికి అర్పణలు, మానవుని పవిత్రత, దేవునికి అర్పణలు, మానవుడు పాటించవలసిన పవిత్రత అనే అంశం ఇచ్చాడు. సంఖ్యాకాండ గ్రంథంలో అవిశ్వాసము విషయమై జాగ్రత్త, విశ్వాసులుగా ఉండాలి తప్ప అవిశ్వాసముతో సాగకూడదు. అవిశ్వాసులైన వారు, అవిధేయులైన వారు, పాపము చేసిన వారు అరణ్య యాత్రలో నశించిపోయారు. అందుకని విశ్వాస విషయం, అవిశ్వాసం జాగ్రత్త. మీరు అవిశ్వాసం చొరబడిద్దేమో, అవిశ్వాసులు అవుతారేమో, దేవుని మాటల మీద అపనమ్మకం పెట్టుకుంటారేమో, మీ యాత్రలో జాగ్రత్త అన్నాడు. 5వది అయినటువంటి ద్వితీయోపదేశకాండ గ్రంథంలో విధేయులుగా ఉండండి, అవిధేయత ప్రదర్శించవద్దు అని హెచ్చరిక చెప్పాడు. ఈ 5 గ్రంథాలు ఎంత ప్రామినెంట్ గ్రంథాలు. ఇశ్రాయేలులకు ఏమేమి చేయమన్నాడో ఆ సంగతులని ఈ 2 భాగాలు బాగా చదివినటువంటి వారు వాక్యాన్ని బాగా చెప్పగలుగుతారు. వాక్యం చెప్పాలన్న ఆశ, ఎట చెప్పాలో అర్థం కాక యాడ్ నుంచి ఆడ మొదలు పెట్టాలి. ఇంత పెద్ద గ్రంథం ఇది, ఏం అర్థం కాకుండా చూడండి. పాత నిబంధన గ్రంథం చదివితే ఇశ్రాయేలులకు దేవుడు ఏమిచ్చాడు, క్రొత్త నిబంధనలో పత్రికలు చదివితే సంఘాన్ని ఏం చేయమన్నాడు. ఈ 2 సంగతులు చాలా స్పష్టంగా అర్థమవుతాయి.
ఆసక్తి కలిగిన యవ్వనస్తులు, దేవుని వాక్యం పంచుకోవాలని ఆశ కలిగినటువంటి ప్రియులైనటువంటి సహోదరులందరూ ఈ రెండిటిని చదవాలి. మీ వాక్య ధ్యానం ఎలా ఉంటుందో, చదువుకోవటం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. మనందరి బైబిళ్ళలో, నా బైబిల్ కూడా, మనందరి బైబిళ్ళలో నలిగిపోయే పుస్తకం, పాతబడే పుస్తకం కీర్తనల గ్రంథం. ఎందుకంటే ఒక అధ్యాయం చదివినట్టు ఉంటుంది, ఒక భాగం అయిపోయినట్టు ఉంటుంది. అన్ని చిన్న చిన్న 6 వచనాలు, 10 వచనాలు, 11 వచనాలు, 119వ కీర్తన చదువుకొని పోతాం ఈరోజు అన్నాడు ఎవడు లేడు. ఎవరు ఉంటారా? ఎందుకని? అందులో 176 వచనాలు ఉంటాయి. అవి అయిపోయిన దాకా చదువుకోవటం చాలా కష్టం, ఇబ్బందికరం కదా. అందుకని చిన్న చిన్నవి చదవటానికి ఇష్టపడతారు, కానీ పెద్దవి చదవరు. ఉదయం పూట హడావుడిగా పనులకు వెళ్ళేటప్పుడు కీర్తనల గ్రంథంలో ఒక భాగం చదువుకున్న, సామెతల గ్రంథంలో కూడా ఒక అధ్యాయం చదువుకోండి. సామెతల గ్రంథం నెలంతా చదువుకోవడానికి భలే పుస్తకం అది. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అందులో? 31 ఉంటాయి. నెలకు కరెక్ట్గా సరిపడా 30 వచ్చింది అనుకో, ఇంకొక అధ్యాయం కూడా చదువుకోండి, ఎక్స్ట్రా ఏమైంది? అంతే కదా. కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన, సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదివితే చాలా బాగుంటుంది. ఉదయం పూట హడావుడికి వెళ్ళేటప్పుడు, సాయంత్రం పూట తీరగ్గా పాత నిబంధన గ్రంథములో ఏదో ఒక గ్రంథములో 1-2 అధ్యాయాలు సమయం ఉన్న కొలది, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికల్లో ఏదో ఒక పత్రిక అలా చదవాలి. మీరందరూ అనుకుంటారు దేవుని సేవకులకి ఏం పని ఉండదు కాబట్టి, ఇంక ఇదే పని కాబట్టి ఉదయం చదువుతారు, సాయంత్రం చదువుతారు, ఎప్పుడైనా చదువుతారు అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని అందరిని ఒకటే చిన్న ప్రశ్న అడుగుతున్నా. మన శరీరాలకు అవసరమైన ఉదయకాలంలో టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి డిన్నర్ తింటాం, మధ్యలో ఆకలి అవుతుంటే స్నాక్స్, టీ, కాఫీ తాగుతాం. ఇవన్నీ పనులకు సమయం దొరకంగా ఉదయకాలంలో మన ఆత్మకు అవసరమైన ఆహారం, రాత్రి వేళల్లో మనకు ఆత్మకు అవసరమైన ఆహారం, బోధించాలి అని తృష్ణ కలిగిన వారికి దానికి సంబంధించిన మెటీరియల్, మన జ్ఞానం మన హృదయాల్లో నింపుకోవాల్సిన అవసరత ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడి దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. అందరూ చదవండి ఈ వచనం నాతో పాటుగా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించి. ఎన్ని మాటలు ఉన్నాయి ఇందులో, ఈ వచనంలో. మన మార్గాలు వర్ధిల్లాలా, ఆశీర్వదించబడాలా, నూతన సంవత్సరంలో దీవెన కావాలా, వృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా. అలాగైతే సూత్రం, సీక్రెట్ ఉంది. అదేమిటంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిత్యము ధ్యానించాలా. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథం అంటే మనం తీసుకోవాల్సిన అర్థం ఏమిటంటే బైబిల్ గ్రంథం అంతా. బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానించాలా. ఎప్పుడు ధ్యానించాలా? సరిగ్గా చెప్పండి. ఎప్పుడు? దివారాత్రం ధ్యానించాలా. దివారాత్రం అంటే పగలు రాత్రి తేడా లేకుండా అని అర్థం. దీనికి ఒకటే ఒక గుర్తు, ఒకటే మాట. నిద్రపోతున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా మనం శ్వాస పీల్చుకుంటూ ఉంటాం.
గాలి పీల్చుకోవడానికి 1 గంట టైం కావాలని ఎవరు అడగరు. ఏం పని చేస్తున్నా ఏం చేస్తుంటారు? పని ఏమన్నా కావచ్చు, గాలి పీల్చుకోవటం మాత్రం ఎవరు విడిచిపెట్టరు. అది ఎంత ప్రామినెంటో, ఎంత అవసరమో, ఎంత జాగ్రత్తగా మనం చేస్తామో అలాగే నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యాల. నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాల. మన నోరు కదిలిస్తే, మాట మొదలు పెడితే దైవ గ్రంథంలో నుంచి ఒక మాట వస్తుంది అనుకోండి, దాని అర్థం ఏమిటంటే నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడింది అని అర్థం. దైవజనులు లూయిస్ శామరాజు గారితో నాకున్న అనుబంధాన్ని బట్టి మామూలు ఏం మాటలు మాట్లాడుతున్నా బైబిల్ కొటేషన్ చెబుతూనే ఉంటాడు ఆయన. నిద్రపోతున్నా కూడా అదే చెబుతాడు, అన్నం తినే దగ్గర అదే చెబుతాడు, ప్రయాణంలో అదే చెబుతాడు, ఎవరితో మాట్లాడుతున్నా చెబుతాడు. ఏ సందర్భమన్నా రాని గ్రంథంలో నుంచి ఒక మాట చెప్పేస్తాడు నాకు. నేను అనుకుంటున్నా ఈయన హృదయం అంతా వాక్యమే నింపబడిందబ్బా. ఏ చిన్న సంగతి ఎత్తుకున్న గ్రంథం. నేను కాసేపు పండుకోండి సార్ అన్న, కాసేపు పండుకోండి, దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు ఆయన. అదేంటండి, పండుకోమంటే దుష్టులకు నెమ్మది ఉండదు అంటవే. మానవ మాత్రమైన మనం దుర్మార్గులు కనుక మనకు ప్రశాంతత నెమ్మది ఉండదు, మనం ఇబ్బంది పడతా ఉంటాం అని చెప్పాడు. అంత చిన్న విషయం కూడా ఏదన్నా కదిలిని. అలాగైతే మనం దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా ధ్యానించాలి. ఇంకొక మాట కూడా అన్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. ఈ మాటకు వస్తే మనం ఎవరు బోధిస్తున్నాం? దేవుని సేవకులు బోధిస్తారు. ఓకే, సందర్భాలు వస్తాయి కాబట్టి ప్రతి చిన్న కూడికలో, చిన్న సందర్భంలో దైవ గ్రంథం ఏం చెబుతుందంటే అని మొదలు పెడతాం మేము. మీరు ఎప్పుడు చెబుతారు? మిగిలిన వారంతా ఎక్కడ చెబుతారు? ఎక్కడ చెప్పడానికి అవకాశం తీసుకోరు. బట్ యూ హ్యావ్ టు టేక్ ద ఆపర్చునిటీ ఆఫ్ స్పీకింగ్ రిగార్డింగ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని గురించి మాట్లాడడానికి మనము చొరవ తీసుకోవాలి. ఇశ్రాయేలులకైతే ఖచ్చితంగా చెప్పాడు, ఆజ్ఞాపించాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. కనీసం మొదటి 5 గ్రంథాల పేర్లన్నా చెప్పండి ఎవరికన్నా. మొదటి 5 గ్రంథాల పేర్లన్నా. బైబిల్లో చాలా అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు చాలా ఉంటాయి. ఆదికాండం, నిర్గమకాండం అనండి ఇప్పుడన్నా. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, ఏంద్రి కాండాలని అంటారు వాళ్ళు. అన్నప్పుడు వివరించవచ్చు. ఆది కాండంలో మానవుని పతనం ఉంది, అన్నిటికీ ఆదికి సంబంధించిన సంగతులు ఉన్నాయి. అట్లా ఒక్కొక్క గ్రంథాన్ని గురించి కూడా వివరించడానికి బోధింపటం తప్పిపోకూడదు, బోధించుటకు తప్పిపోకూడదు. అందుచేత దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రము ధ్యానించినందువల్ల మనము క్రమంగా నడుచుకోగలుగుతాం. దాని వలన మన జీవితాలలో వర్ధిల్లుతాం, అభివృద్ధి చెందుతాం, చక్కగా ప్రవర్తిస్తాం. నోబడీ కెన్ క్వశ్చన్ us. మనల్ని ఎవరు కూడా ప్రశ్నించలేదు, ఏంటంటే ఇటు చేస్తున్నారు అనలేరు. దేవుని వాక్య క్రమాన్ని మనము పాటించి నడుచుకుంటే మనల్ని ఎవరు ఆక్షేపణ చేయలేరు. దేవుని వాక్యాన్ని అనుసరించి మనము నడవాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లుగా ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు
అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు మనం అందరం కలిసి చదువుదాం ఈ మాట. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలుడు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అంటే అర్థం ఏం తెలుసా? మీరు ఆరాధన చేసే దానికంటే కూడా దేవుని మాట వింటే ఆరాధన కంటే ఇదే గొప్పది అన్నాడు. ఆరాధన కంటే కూడా దేవుని ఆజ్ఞ వినడం, ఆయన మాట వినడం చాలా శ్రేష్టమైంది అన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం, అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 5:29. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా అని వారు అంటున్నారు. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి మేము. ఆ మనుషులు కొంతమంది మత బోధకులంతా అడ్డం వచ్చి, యేసు ప్రభుని గురించి మీరు ప్రకటన చేస్తున్నారు, సిలువ వేయబడిన క్రీస్తు తిరిగి లేచాడు అంటున్నారు, మరణము పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, మీరు మౌనంగా ఉండండి రాబాయ్, మాట్లాడబాకుండా ఆ కేసు మా మీదకి తెచ్చేటట్టున్నారు. మీరు అటు చేసి ఇటు చేసి సిలువ చేసింది మేము, వీళ్ళు దాకా అనవసరంగా చంపారని కేసు మా మీదకి తెచ్చి మాకు శిక్ష విధించాలని చూస్తున్నట్టున్నారు. మాట్లాడొద్దు, మీరు ఈయన గురించి అసలు మీరు మాట్లాడొద్దు ఖండితంగా ఆజ్ఞాపించారు. వాళ్ళు అన్నారు, అది కదా దేవుడి మాట వినాల్సింది మీ మాట. మాకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పమన్నాడు. ఆయన వచ్చింది ఎందుకో చెప్పమన్నాడు, మరణించింది ఎందుకో చెప్పమన్నాడు, తిరిగి లేచింది ఎందుకో చెప్పమన్నాడు, ఆరోహణమై పరలోకానికి వెళ్ళింది ఎందుకో చెప్పమన్నాడు, ఆయన మరలా తిరిగి వస్తాడు అనే సంగతి కూడా చెప్పమన్నాడు. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన మాటలు మేము చెప్పకుండా ఉండలేం. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. వాట్ ఇస్ ఇట్? దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. విమానం నడిపేవాళ్ళు నిద్రపోతుంటారు, ఎవరన్నా నిద్రపోతారా? దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. ఒక దేవుని సేవకుడు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఏమంటారు వాళ్ళని, ఎయిర్ హోస్టెస్ వచ్చి, సార్ ఏం తీసుకుంటారు అని అడుగుతూ ఉందంట. చలి దేశాల్లో, వేరే దేశాలలో, మన దేశంలో కూడా అడగలే అయ్యని, కానీ వేరే దేశాల్లో అడుగుతారు, మీరు ఏమన్నా బ్రాందీ తీసుకుంటారా, రమ్ తీసుకుంటారా, విస్కీ తీసుకుంటారా ఏంటి అడుగుతూ ఉందంట. అంటే నో ప్లీజ్ థ్యాంక్ యూ అన్నాడంట దేవుని సేవకుడు. సింపుల్గా, వద్దమ్మా నాకేం అక్కర్లేదు, తీసుకోండి సార్ మీ టికెట్లో ఎన్ని ఉన్నాయి అందంట. పైలట్ తాగుతాడేమో అడిగిరా పో అన్నాడంట. ఎవరో విమానం నడుపుతున్నాడే, పైలట్ ఏమైనా తాగుతాడేమో అడిగిరా అంటే ఆమె నోరు వెళ్ళబెట్టి, సార్ హీఈస్ ఆన్ డ్యూటీ, ఆయన డ్యూటీలో ఉన్నాడు సార్, దిగిపోతే తాగుతాడు, ఆయన కూడా డ్యూటీలో ఉన్నప్పుడు తాగడు అని చెప్పిందంట. ఈయన అన్నాడంట, నేను ఆన్ డ్యూటీ, నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నా. ఏం డ్యూటీ సార్ మీది? ఐ యామ్ గాడ్ సర్వెంట్, ఐ యామ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. నేను దేవుని సేవకుడను, నా విధులలో నేనున్నాను, నేను ఎప్పుడు డ్యూటీలోనే ఉంటాను. ఇంటాక్సికేషన్ నాకు పనికిరాదు. ఐ డోంట్ టేక్ దిస్ బ్లడీ డ్రింక్స్ అన్నాడంట. ఆమె ఆశ్చర్యపోయింది. అబ్బో ఈయనూరునైనా
24 గంటలు డ్యూటీలో ఉండేవాళ్ళు. డాక్టర్స్ ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? టీచర్స్ ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? ఏ ఆఫీసర్ అయినా ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? బ్యాంక్ మేనేజర్లు అడిగితే 12 గంటలు అని చెబుతారేమో, డాక్టర్లు అడిగితే 24 గంటలు అంటుంటారేమో. ఒకవేళ రకరకాల ఉద్యోగాలను బట్టి వారి వారి బాధ్యతలు, డ్యూటీస్ డిఫరెంట్గా ఉండవచ్చు. దేవుని సేవకుడు నిత్యము డ్యూటీలో ఉండాలి. దేవుని ప్రజలమైన మనం కూడా వీ షుడ్ బి ఆల్వేస్ ఆన్ డ్యూటీ. మనం అవకాశం దొరికితే చాలు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే దేవుని సేవకుడైన వాడు సన్నద్ధుడై ఉండాలి. తిమోతి పత్రికలో మాటలు రాసి ఉన్నాయి. అవి చదువుతా పోతుంటే పెరిగిపోతూ ఉంటుంది, వద్దు. ఓకే, సన్నద్ధుడై ఉండాలి. హీ మస్ట్ బి ప్రిపేర్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత సన్నద్ధుడిగా ఉండాలి. అందుచేత మనము దేవుని పిల్లలమైన మనం డ్యూటీ కలిగి ఉన్నామని మర్చిపోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం వచనము 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం వచనము 21. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవడు చేస్తాడో వాడే ప్రవేశిస్తాడు. పరలోకంలో పోవాలి అంటే దేవుని చిత్తానికి విధేయులం కావాలి. వీ మస్ట్ బి ఒబీడియంట్ టు ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి మనం విధేయులం కావాలి. వితౌట్ ఒబేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ఎంటర్ ఇంటూ హెవెన్. దేవుని రాజ్యములోనికి ప్రవేశమే నీకు దక్కదు. అందుచేత చాలా జాగ్రత్త వహించాలి. విధేయత అనేది మన జీవితాలకు చాలా ప్రధానమైంది. ఎవరికి విధేయత? దేవునికి విధేయత, దేవుని వాక్యానికి విధేయత, దేవుని చిత్తానికి విధేయత, దేవుని కట్టడలకు విధేయత మనం కలిగి ఉండాలి. నోవహును గురించి దేవుడు ఏమన్నాడు చూడండి. ఉదాహరణకు నోవహు జీవితం 21 లేక 22 చదివితే చాలు, ఇంకా చీటక్కర్లా. నోవహు అట్లు చేసినట్టు దోషులు అనుకున్నారు. నోవహు దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అలాగూ చేశాడని చెప్పడం. అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాను. విధేయుడా కాదా? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారములో యావత్తూ చేశాడు. అంటే మిగిల్చింది ఏమీ లేదు, మిగిల్చింది ఏమీ లేదు. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 11-15. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాను, యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. ఎంత మంచి మాటలండి! ఇట్లాంటి మాట ఎవరిని గురించి అన్న చెప్పగలరా? అన్ని దావీదు విషయంలో దేవుడు అన్నాడు, ఊరియా భార్య విషయంలో తప్ప అన్నాడు. ఆ మాట ఉపయోగించాడు. ఊరియా భార్య విషయంలో తప్ప ఇంకా అన్ని విషయాల్లో నా చిత్తాను, నా హృదయానుసారుడైన మనుషుడే అన్నాడు. ఒక విషయంలో తప్పిపోయాడు. అట్లా మనుషులను తప్పిపోయేవారుగా మనం గమనిస్తాం. భక్తిపరులైనటువంటి వ్యక్తులు ఏదో ఒక విషయంలో తప్పిపోతుంటారు. కానీ మోషే విషయంలో, యెహోషువ విషయంలో దేవుడు అంటున్న అద్భుతమైన మాటలు ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఏమన్నాడు ఆ మాట మరొకసారి చదవండి. తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు
ఆజ్ఞాపించను, యెహోషువ అలాగే చేశాను. వాళ్ళిద్దరు దేవుడు ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు, మోషే ఆజ్ఞాపించినట్లు యెహోషువ చేశాడు. మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి కూడా అతడు చేయకుండా విడవలేదు. ఈ ఒక్క పాయింట్లో దెబ్బతింటున్నానన్న నేను. అన్నీ బాగున్నాయి కానీ విజ్ఞాపనకు రాలేకపోతున్నానన్నా, అదొకటే. అన్నీ బాగానే ఉన్నాయి కానీ దశం భాగం తీయలేనన్నా అట్టనా. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించడం లేదన్నా. అన్నీ బాగానే ఉన్నాయి, బల్ల దగ్గర నిలబడి 2 మాటలు సాక్ష్యం చెప్పలేకపోతున్నానన్నా. ఆరాధనలో మాట్లాడలేకపోతున్నాను, బిగ్గరగా ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎవరి దగ్గర కూడా సాక్ష్యం చెప్పలేకపోతున్నాను. ఏదో ఒక విషయంలో ఏం కలిగి ఉన్నాం మనం? లోపం, కొరత, కొదువ. యు ఆర్ నాట్ ఒబేయింగ్ అండ్ డూయింగ్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్. దేవుడు ఏం చెప్పాడో దానిని తూచా తప్పకుండా అనుసరించవలసిన బాధ్యత ఉంది. మోషే యెహోషువలు అలా లేదు. మోషే యెహోషువలు కూడా మనుషులే కదా. పౌలుని గురించి ఒక మాట చదువుదాం. అపోస్తల కార్య గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 26:19. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను ఒబీడియంటే కానీ డిజొబీడియంట్ కాదయ్యా. నేను అవిధేయుడను కాలేదు. నేను చాలండి. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దేవుడు ఒక దర్శనం నాకు ఇచ్చాడు, ఒక విజన్ నాకు ఇచ్చాడు, ఒక మాట నాకు ఇచ్చాడు, ఒక వివరణ ప్రభువు నాకు తెలియజేశాడు. దానికి నేను అవిధేయుడను కాలేదు. నేను మరణించేంత వరకు దానికి కట్టుబడే ఉంటాను. మధ్యలో మార్చుకొని పోయేది ఏం లేదు. ఎంత విధేయత పౌలు తన జీవితంలో చేశాడు. ప్రియమైన వర్లరా, నా నామమును భరించేవాడిగా నువ్వు ఉండాలి పౌలు అన్నాడు ప్రభు. 9వ అధ్యాయం 15వ వచనంలో చదువుతాం మనం. ఆ మాటలు వద్దులే, తిప్పవాకండి. ఏమన్నాడు? రాజుల ఎదుట, అన్ని జనుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. నా కొరకు ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉన్నదో నేను అతనికి తెలియజేస్తాలే. అననయ్య నువ్వో అన్నాడు. నువ్వు పోయి మాట చెప్పరా నాయనా, నేను చెబుతాను అతనికి కావాల్సినవన్నీ అని అన్నాడు. ప్రారంభంలో నువ్వు వెళ్ళి చెప్పు. దేవుడు ఆయన జీవితంలో చెప్పాడు, నువ్వు చాలా శ్రమలు కూడా పడాలా నా కోసం. ఆయన అన్నాడు, అయ్యా నీ నామం పేరట ప్రార్థనకు పోయేవాళ్ళు నేను ఎంత హింస పెట్టానయ్యా, దానికి డబల్ హింస అయినా కూడా నేను భరిస్తానయ్యా. నేను విధేయుడను ప్రభువా, నేను అవిధేయుడను కాను. నీ దర్శనానికి నేను విధేయుడను, నీ మాటకు నేను విధేయుడను, నీ చిత్తానికి నేను విధేయుడను అని పౌలు ఎంత అద్భుతంగా చెప్పాడు. అసలు యేసు ప్రభు జీవితాన్ని గురించి మనం కానీ చదివితే హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడంట ప్రభు? శ్రమల ద్వారా విధేయత. మనకి విధేయత లేని వాళ్ళందరికీ శ్రమలు వస్తుంటాయి. ఇదేంది అర్థం కాని పాయింట్ ఇది. విధేయత లేని వాళ్ళందరికీ ఏమొస్తాయి? శ్రమల ద్వారా ఏమి నేర్చుకోవచ్చు? యేసు ప్రభు కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఆయన విధేయుడు. ఆయన నా ప్రియమైన కుమారుడని పరలోకమందున్నటువంటి దేవుడే బాప్తిసం తీసుకునేటప్పుడు రూపాంతర కొండ మీద కదా, ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని పరలోకపు ఆకాశవాణి వినిపించింది. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత విధేయుడు. ఆయన మరణిస్తూ చివరిలో, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయ్యా, ఐ హావ్ ఫినిష్డ్ మై జాబ్. నీవు నాకు అప్పగించిన పని జాగ్రత్తగా చేశాను, మానవాళి కోసమై మరణించమన్నావు, మరణిస్తున్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, ఫినిష్డ్, సమాప్తం అని ప్రభు పలకగలిగాడు. ఎంత దివ్యమైన మాట. కుడ్ యూ రియల్లీ సే దట్ ఐ హ్యావ్ ఫినిష్డ్ యువర్ విల్ లార్డ్? ప్రభువా నీ చిత్తాన్ని నేను ముగించానయ్యా అని ఎవరైనా అలా చెప్పగలరా? ఎంత చూసిన కొరతలు కనపడుతూనే ఉంటాయి మనకి. అయ్యా ఈరోజు అడుగు పోవాల్సింది అడుగు పోలేదు, ప్రార్థన చేయాలి చేయలేదు, వాక్యం చదవాలి చదవలేదు, ధ్యానం చేయాలి చేయలేదు, ఇంకేమేమో ఎన్నో కొరతలు మన జీవితాల్లో కనబడతాయి. బట్ ఒబీడియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. విధేయత కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండ గ్రంథంలోనే 11వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చూడండి. 11:28. నేను నేడు మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల ఏం కలుగుతాయి? విధేయత చూపకుండా, దేవుని ఆరాధించకుండా, భయపడకుండా మీరు అనవసరమైన పనులు కానీ చేశారా? ఇశ్రాయేల్ ప్రజలకు చెబుతున్నాడు. అదే ద్వితీయోపదేశ కాండంలో చెబుతున్నాడు. మీరు అవిధేయులు అవుతారా? ఏం కలుగుతాయి మీకు? శాపం, కర్స్, శాపగ్రస్తులు అవుతారు. దేవుని శాపమే మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉంటుంది. ఒకడు ఊరికే నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని యోర్దాను నదిలో మునిగి సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. అయ్యా కానుకలు ఇస్తానంటే ఏమొద్దు, పో తీసుకుపోరా నీ కానుకలు నువ్వు అన్నాడు. అయ్యా కనీసం ఈ భూమి యొక్క మట్టి అన్నక తీసుకొని పోతానయ్యా నేను, తెసపో ఒక బస్తాకు వేసుకొని పో అన్నాడు. గబగబ మట్టి ఒక బస్తాకు దూకున్నాడు. సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. నయమాను కుష్టు పోయింది. ప్రవక్త దగ్గర ఉన్నటువంటి సేవకుడు గెహజే వాడు ఆశపడ్డాడు. ఈ దినాదేనడు పక్కన వాళ్ళని తిన్నయ్యాడు. దేవనన్ను కూడా ఇదే తిట్టుకునేవాళ్ళు పక్కన ఉన్న సేవకులందరూ. అమ్మా అన్నా ఏం కూర చేయమంటారు అని అంటారు పాపం వేరే ఊరోళ్ళు. మీటింగ్ పోతాం సాయంత్రం, ఏం కూర చేయమంటారు? ఏమి లేదమ్మా పప్పుచారు చాలు అంటాడు. అన్నా చేపలన్నా తెద్దాం, వద్దు అది చేపలు అది తేనే వద్దు, పప్పుచారు చేసి అంత గోంగూర పచ్చడి చేయండి అనేవాడు. ఆయన జీవన విధానం ఎంత సింపుల్గా ఉండేదో. ఎన్నడూ ఆశించేవాడు కాదు. మాదిరి. లూయిస్ శ్యామరాజు గారి దగ్గర కూడా అదే మాదిరి. ఏం తింటాం ఈరోజు? ఏమన్నా తిని ఇంతే తినేది, ఎంతంటే ఇంతే. దేవుని సేవకులు మాదిరికరమైన జీవితాలు జీవించారు వారు. దానివల్ల మనకు అనారోగ్యం తప్పితే, ఇంకొక మాటలో చెప్పాలంటే శాపం తప్పితే ఏమీ లేదు. మీరు దేవుని ఆజ్ఞ సేవకులకు ముఖ్యంగా చెప్పాడు. అన్ని విషయములలో చెప్పండి, మితముగా ఉండుము. మితమేదే, అమితం ఆత్రం, అంతే కదా. మితముగా ఉండుము. దేవుని సేవకులు చెప్పాడు, నాకు చెప్పిన సూక్తి, ఈట్ లెస్ లివ్ లాంగ్. కొద్దిగా తిను, ఎక్కువ కాలం జీవించి ప్రభువును మహింపరచు అన్నాడు. ఆయన 88 సంవత్సరాలు బతికాడు. ఏం అనారోగ్యం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏ ట్రబులు లేదు, ఏమీ లేదు. ఊరకట్ట పండుకొని నిద్రపోతా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వేరే దగ్గరికి వెళ్ళి మీటింగ్ చెప్పాలి, మీటింగ్ ప్రార్థనకు పోయి ప్రార్థన చేసి రావాలి, ఒక ఇంటికి వెళ్ళి
ఆయన కలిసి వెళ్ళాల్సిన సహోదరుడు వచ్చాడన్నా తలుపు తడతా ఉన్నాడు. తలుపు తీయలా. వాళ్ళ తమ్ముడు పక్క గదిలోనే ఉంటాడు, సైంటిస్ట్. ఆయనకు తలుపు తింటారు. ఆయన తలుపు తీసేందన్నా, అన్న పలకడం లేదు, తలుపు తీయడం లేదంటే వెంటనే వచ్చి ఆయన డోర్ తీస్తే నిద్రపోతున్నాడు అని అన్నాడు ఆయన. ఈ టైంలో నిద్రపోతున్నాడు మా అన్న ఏంది అని అన్నాడు ఆయన. దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రాణం లేదు. పడుకున్నవాడు పడుకున్నట్టే చక్కగా రెడీ అయ్యి టక్ చేసుకొని చాలా నీట్గా, ఏం పెండింగ్ వర్కే లేదు. విచిత్రమైనటువంటి సాక్ష్యాలు అవి. దేవుడు అట్టి వారిని చూచినప్పుడు ఎంత తృప్తిగా ఆయన చేయవలసిన వాటిల్లో అన్నీ చేసి ముగించారు. గాడ్ వాజ్ ప్లీజ్డ్ టు టేక్ హిమ్. తీసుకోవడానికి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. మనం ఎంతసేపటికి ప్రభువా ఒకటే తేపులు వస్తున్నాయి అయ్యా, ఒకటే గ్యాస్ ట్రబుల్ అయ్యా, ఒకటే కొవ్వు పెట్టున్నాను అయ్యా, ఫ్యాట్ ఉందయ్యా, దాన్ని ఏమంటారు కొలెస్ట్రాల్ ఉందయ్యా, షుగర్ ఉందయ్యా, బీపీ ఉందయ్యా, ఇయ్యేగా మనం అడుగుతుంది. నా మట్టుకు నేను కూడా అదే అడుగుతున్నాగా. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకురా ఇవన్నీ మీకు, ఎందుకు తెచ్చుకున్నారు, మళ్ళీ నా మీదకి వస్తారు ఏంది మీరు, తెచ్చుకుంది ఎవరు? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా నా ఆజ్ఞలను మీరు అనుసరిస్తే ఆశీర్వాదం, విధేయత కాకపోతే మీకేముంది? శాపం ఉంది అన్నాడు. సమయం లేదు, ఇంకా 4-5 వచనాలు చెప్పాలి కానీ సమయం లేదు, అందుకని నేను చెప్పడం లేదు. ఒక్క మాటే చదివాను. దేవుని మాటలకు విధేయులు కాకపోతే శాపం ఉన్నది, విధేయులైతే ఆశీర్వాదం ఉన్నది. ఈ సంవత్సరానికి సరిపడ వాక్యం ఇది. మధ్యలో ఇంకా వాక్యం ఏం విన్నా బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ. ఈ ఒక్క మాట చాలు మన జీవితాలకి. దేవుని ఆజ్ఞలకు కట్టడలకు విధేయులుగా మనం ఉండడమే దేవుడు మన దగ్గర నుంచి ఆశించే గొప్ప సంగతి. అది చేసి తృప్తిగా ప్రభువుని మహింపరుద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం, అనేకులకు సాక్షులుగా ఉందాం, అనేకులను మనము దేవుని యొద్దకు నడిపిద్దాం. అలా చేయడం ద్వారా దేవుని మహాకృపను మనం పొందుకున్న వారంగా ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కొక్కరిని కూడా అలాగ బలపరచాలని హృదయమారా కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.